హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు శనగ గుగ్గిళ్ళు చేస్తున్నానండి. శనగలతోటి గుగ్గిళ్ళు చేద్దాం. సమ్మర్ ఇంటి దగ్గర ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కదా. ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి ఏదైనా ఒకటి చేసుకొని టైంపాస్గా తినాలనిపించినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇవే గుగ్గిళ్ళు. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే శనగలలో రాళ్ళు చెత్త ఏమేమి ఉన్నాయో మొత్తం చూసేసి అయితే నీట్గా పెట్టేసుకుంటున్నాను. వీటిలో కొన్ని వాటర్ అయితే వేసుకొని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకుందాం. ఎందుకంటే నానబెట్టుకుంటే తొందర ఉడుకుతాయి కాబట్టి ఒక 2 అవర్స్ అయితే నేను నానబెట్టుకుంటున్నాను. ఇందులో అయితే వాటర్ పోసాను. ఇప్పుడు ఇవైతే నానిపోయినాయి. చూడండి, ఇవి మంచిగా అయితే నానినాయి. ఇప్పుడు వీటిని మనము ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో. వీటిని మొలకలు చేసుకొని కూడా తినచ్చు, కానీ గుగ్గిలు చేసుకుంటే మంచిగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పోపులో వేయడానికి అయితే ఉల్లిపాయలు, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ రెడీ పెట్టుకొని నేనైతే ఇప్పుడు ఇందులో కుక్కర్లో ఈ శనగలు వేసి మనము ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నాని ఉన్నాయి కదా, తొందరనే ఉడికిపోతాయి. చూడండి, ఇందులో నేను పోపు కోసం ఏమేమి వేస్తున్నాను: ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడైతే విజిల్ అయితే వస్తుంది. చూడండి, 3 విజిల్ వచ్చిన తర్వాత గుగ్గిలు అయితే ఉడికిపోయాయి. నేను అవన్నీ ఒక బౌల్లో అయితే వేస్తున్నా. చూడండి ఎంత చక్కగా ఉడికినాయో, చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిల్లో మనం పోపు అయితే రెడీ చేసుకుందాం. పోపు కోసం మనమైతే కడాయి పెట్టుకున్నాం. పోపు కోసం కడాయి పెట్టేసాను కదా, అందులో అయితే ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అయితే వేసుకోండి. అవి చిటపట అనే టైంకు కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది. కరివేపాకు వేగిపోయాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై కాకుండా లైట్గా కొంచెమే ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పైన కొత్తిమీర చల్లుకోండి. అది కూడా బాగా ఫ్రై కావద్దు, లైట్గా ఫ్రై కావాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. ఒక పించ్ పసుపు అయితే వేసుకున్నా. తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ కారం అయితే వేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నా. నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం చూసి చెక్ చేసుకొని అయితే సాల్ట్ వేస్తున్నా. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఇవి ఉంటాయి కదా మంచి శనగలు, ఇవైతే ఒక్కసారి మనం వేసుకొని కలుపుదాం. మంచిగా మన పోపు దీనికి పట్టే విధంగా కలిపేసుకొని చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెప్పుడు నోట్లో పెట్టేద్దామని అయితే వెయిటింగ్లో ఉన్నాను. చూడండి, మొత్తానికి అయితే చేసేసిన. ఇప్పుడు ఇవి ప్లేట్లో పెట్టేసుకొని అందరం కూర్చొని తినేయడమే ఆలస్యము. దీంట్లో పైన కొద్దిగా నిమ్మకాయ రసం చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వీడియో నచ్చింది కదండి, మరెందుకు ఆలస్యం, లైక్ అండ్ సబ్స్క్రైబ్.